హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ మనం జాతక కథలు సిరీస్లో కోతి నీతి అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా బ్రహ్మదత్తుడు కాశీ నగరాన్ని పరిపాలించే కాలంలో ఒకప్పుడు బోధిసత్వుడు కోతి రూపంలో జన్మించాడు. ఆయన హిమాలయ పర్వతాల్లో ఉండే ఒక అతిపెద్ద వృక్షం పైన నివసిస్తూ ఉండేవాడు. బోధిసత్వుడు పుట్టుక చేత వానరమే అయినప్పటికీ మనిషిలో కూడా కనిపించని ఎన్నో మంచి గుణాలు, చక్కటి నడవడిక ఆ వానరంలో కనిపిస్తూ వచ్చాయి. ఆ వానరం చాలా అత్యుత్తమమైనది. ఎందుకంటే ఆ అడవిలో ఉండే సమస్తమైన జంతుజాలము తమ తమ కష్టాలను, తమ తమ సుఖాలను చెప్పుకోవడం కోసం, సలహాలు పొందడం కోసం ఆ వానరాన్ని ఆశ్రయించేవన్నమాట. నిజానికి ఆ మహాకవి బోధలు విన్న తర్వాత ఆ అరణ్యంలోని ఎన్నో వన్యమృగాలు తమ క్రూర స్వభావాన్ని కూడా మార్చుకొని సాధువులుగా మారిపోయాయి. అంతేకాదు, అవి రోజు ఉదయాన్నే లేచి గంగానదిలో క్రమం తప్పకుండా స్నానం చేసి ఒక్కొక్క తీయటి ఫలాన్ని తెచ్చి ఆ మహాకవికి గురుదక్షిణగా సమర్పిస్తూ ఉండేవి. అడవిలో ఉండే జంతువులన్నిటికీ ఆ మహాకవి అండగా ఉంటున్న సమయాన ఒకనాడు ఆ కోతి చెవులకు అయ్యో చచ్చా, అయ్యో చచ్చా అనే కేకలు ఎంతో స్పష్టంగా వినిపించాయి. వెంటనే ఆ కోతి ఇదిగో వస్తున్నా, వెంటనే వస్తున్నా అని మారుకేక వేస్తూ ఆ శబ్దం వచ్చిన దిక్కునకు ఎంతో వేగంగా పరిగెత్తింది. అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద ఒక మురికి గుంట ఉంది. అది చాలా లోతుగా ఉందన్నమాట. ఆ చెట్టు పక్కన కూడా నిల్చోలేనంత దుర్వాసన ఆ మురికి కాలువలో నుంచి వస్తూ ఉంది. ఆ మురికి కాలువలో ఒక మనిషి పడి పైకి రాలేక గిలగిలా గిలగిలా తన్నుకుంటున్నాడు. ఆ మనిషి దీనస్థితి చూసేసరికి బోధిసత్వుడి రూపంలో ఉన్న వానరం గుండె కరిగిపోయింది, కన్నీరు రాల్చింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ గుంటలోకి దూకింది. దూకి వెంటనే ఆ మనిషిని తన వీపు పైన ఎక్కించుకొని ఒక్క ఎగురెగిరి వాణ్ణి గట్టుకు తెచ్చి చేర్చింది. అంతేకాదు, ఆ కోతి వాణ్ణి గట్టుపైన ఉండే ఒక చదరపు రాతి మీద పడుకోబెట్టి తినడానికి మంచి ఫలాలు తీసుకొచ్చి ఇచ్చి మరీ వెళ్ళింది. అంతేకాకుండా అరణ్యానికి సమీపంలో ఉన్న ఒక ప్రదేశం నుంచి చక్కటి మూలికలు తెచ్చింది. వాడికి తగిలిన గాయాలకి కట్లు కట్టింది. ఈ విధమైన ఉపచారాలు జరగగానే వాడికి దెబ్బలన్నీ తగ్గిపోయాయి. వెంటనే ఆదమరిచి నిద్రించాడు. అయితే కొంతసేపు గాఢ నిద్ర అయిన తర్వాత వాడికి మెలకువ వచ్చింది. కంటికి రెప్పగా తనను కనిపెట్టుకొని పక్కనే కూర్చున్న కోతి కనపడగానే ఆ మనిషికి మనసులో అనేక భావాలు కలిగాయి. ఏమనుకున్నాడో ఏమో, ఓ కోతి, నన్ను శ్రమపడి మోసి తెచ్చి అలసిపోయి ఉన్నావు, పాపం నువ్వు కూడా కాసేపు నిద్రపో అని ఎంతో ఆప్యాయంగా అన్నాడు. మనిషి మాటలు నిజమేనని నమ్మి కోతి బడలిక చేత కళ్ళు మూసుకొని నిద్రపోసాగింది. ఎప్పుడైతే ఆ కోతి మనిషిని నమ్మి నిద్రపోసాగిందో ఆ క్షణంలోనే ఆ మనిషి మనసులో ఒక పెద్ద దురుద్దేశం కలిగింది. మనం ఈ కోతిని చంపేసి దీని మాంసాన్ని ఆరగిస్తే బాగుంటుంది కదా, కోతి మాంసం ఎంత రుచిగా ఉంటుందో ఇంతవరకు ఎప్పుడూ రుచి చూడనే లేదు. ఇలా పరిపరి విధాలుగా వాడు ఆలోచించసాగాడు. అంతవరకు కోతి తనకు చేసిన మేలు మరిచాడు. కోతి తన ప్రాణాలు కాపాడిన సంగతి మరిచాడు. కోతి తనకు చేసిన ఉపచారాలు, తనకు ఆహారం పెట్టిన సంగతి అన్నీ మర్చిపోయాడు. దయాదాక్షిణ్యాలు కొంచెమైనా లేకుండా ఒక పరమ దుర్మార్గుడిగా మారాడు. ఆ వెంటనే చుట్టూ చూశాడు ఏం దొరుకుతుందా అని. దగ్గరలోనే ఒక పెద్ద బండరాయి కనిపించింది. ఆ పెద్ద బండరాయిని తీసుకొచ్చి కోతి నెత్తి మీద విసిరాడు. అయితే గురి తప్పి ఆ బండరాయి కొంచెం అవతల పడింది. మన బోధిసత్వుడికి సమయం కూడా కలిసి వచ్చింది.
రాయి కింద పడగానే పెద్ద శబ్దం వచ్చి వానరం రూపంలో ఉన్న బోధిసత్వుడికి మెలకువ వచ్చింది. కోతి మేలుకొనడం చూడగానే ఆ దుర్మార్గుడి మనసులో రాయి పడినట్లయింది. అయ్యో, తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది కదా అని అనుకున్నాడు. ఈ భయం చేత వాడికి సగం ప్రాణాలు పైనే పోయాయి. అప్పుడే మేలుకొని ఉన్న మహాకవి నిద్రలో నుంచి లేచి కళ్ళు నులుముకొని అతని మొహం చూసింది. పక్కనే వెనక్కి తిరగగానే అక్కడ ఉన్న రాయి కనిపించింది. వేరే సాక్ష్యం అక్కర లేకుండానే వాడు ఏం చెయ్యాలనుకున్నాడో కోతి రూపంలో ఉన్న బోధిసత్వుడికి ఇట్టే అర్థమైపోయింది. కానీ కోతి మాత్రం ఇందుకు ఎంత మాత్రం ఆవేదన పడలేదు, కొంచెం కూడా బాధపడలేదు. అయ్యో, వీడు ఇప్పటికే సగం చచ్చి ఉన్నాడు, అటువంటి వాడిని మళ్ళీ చంపడం ఒక గొప్ప సంగతి కాదు, మనం వీడికంటే చాలా మంచివాళ్ళం, ఇలా చేస్తే వాడికి మనకు తేడా ఏముంటుంది అని మనసులో అనుకొని కోతి వాణ్ణేమీ పలకరించకుండానే అలా చూస్తూ ఊరుకుంది. అయితే ఆ చూపే వాణ్ణి అగ్నిలా దహించి వేయడం మొదలైంది. వాడికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అప్పుడు మహాకవి రూపంలో ఉన్న బోధిసత్వుడు ఆ మనిషికి ఇలా హితవు చెప్పాడు. నాయనా, నేనేదో నీకు ఏమైనా హాని చేస్తానేమో అని నువ్వు భయపడవద్దు. అయితే నువ్వు చేయాలనుకున్న ఈ దుండగాన్ని ఇక్కడి జంతువుల్లో ఏది పసికట్టినా నిన్ను నిమిషం కూడా ప్రాణాలతో ఉండనివ్వవు. అవి లేచి ఇక్కడికి రావడానికి ముందుగానే నిన్ను జాగ్రత్తగా అడవి దాటిస్తాను. నాతో వస్తే నీ ప్రాణాలు నిలుస్తాయి, రాకపోతే ఆ జంతువులన్నీ కలిసి నిన్ను ఇక్కడే చంపేస్తాయి అని చెప్పి ఆ కోతి వాణ్ణి అడవి దాటించి తన దారిన తాను తిరిగి వెళ్ళిపోయింది. అయితే వాడు అడవి దాటి వెళ్ళిన కొద్ది రోజులకే వాడు చేసిన పాపాలకు ప్రతిఫలం చెల్లించడం మొదలుపెట్టాడు. వాణ్ణి అనేక రకమైన బాధలు పట్టుకొని పీడించాయి. వాడి కడుపున పుట్టిన పిల్లలే వాణ్ణి ఇంటి నుంచి తరిమేశారు. బంధువులు కూడా దగ్గరికి రానివ్వలేదు. ప్రాణం ఇచ్చే స్నేహితులు అతన్ని చూడగానే పెడముఖం పెట్టి తప్పించుకోసాగారు. ఈ స్థితిలో ఆ దుర్మార్గుడు గత్యంతరం లేక ఊరు విడిచి వెళ్ళిపోవలసింది. పోయి మళ్ళీ దూరంగా ఉండే అడవులకు చేరుకున్నాడు. తన జీవిత కాలంలో చేసిన పాపాలన్నిటికీ అక్కడ కూర్చొని తగిన ప్రాయశ్చిత్తం పొందాడు. మనకు మేలు చేయాలనుకున్న మిత్రులకు ద్రోహం చేసేవారికి ఎన్నటికైనా ఈ గతి తప్పదు కదా. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.